ఏపీలో ఇవాళ జరిగే లోకల్ బాడీ ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచాయి. మొత్తం 9 చోట్ల ఎన్నికలు జరగబోతున్నాయి. కడపలో ఇవాళ జరగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రం మొత్తం అవిశ్వాస నోటీసుల సెగలు రేపుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది వైసీపీకి 42 మంది సభ్యుల బలం ఉన్నా కూడా రిస్క్ తీసుకోకుండా జెడ్పీటీసీలను క్యాంపుకి తరలించేశారు. ఇవాళ ఎన్నిక ఉండటంతో నిన్న రాత్రి వాళ్ళందరినీ కడపకి తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో ఉంచింది వైసీపీ. కడప జిల్లా పరిషత్లో జెడ్పీటీసీల సంఖ్య 50గా ఉంది. ప్రస్తుతం వైసీపీకి 42 మంది సభ్యులున్నారు. టీడీపీకి 5, బీజేపీకి 1 ఉన్నారు. ప్రస్తుతం 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. కడప జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డిని ప్రకటించింది వైసీపీకి ఉన్న బలం ప్రకారం ఎన్నిక లాంఛనమే, కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ముందు జాగ్రత్తలు తీసుకుంది వైసీపీ.